ముఖ్యాంశాలు. విశాఖపై మా ప్రభుత్వానికి స్పష్టమైన విజన్ ఉందని మంత్రి నారా లోకేష్ అన్నారు. రాష్ట్రంలో కొత్తగా వచ్చే ఐటీ పరిశ్రమల్లో 30% విశాఖపట్నానికే రాబోతున్నాయి. విశాఖలో ఐటీ పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా ఆఫీస్ స్పేస్ ను అభివృద్ధి చేస్తాం. కేవలం ఐటీలో మాత్రమే కాకుండా ఫార్మా, ఎంఎస్ఎంఈ వంటి రంగాల్లో కూడా విశాఖ వేగంగా అభివృద్ధి చెందుతుందని నారా లోకేష్ అన్నారు. Slipped to 10th largest economy in India. It has slipped a place, and that really pains me because there's so much of raw potential here in Visakhapatnam. During my Padayatra, I spoke about it. In the Sabha, the final Sabha, I spoke about it, where I broadly laid out saying that why can't we take Visakhapatnam from where it is close to $40 billion economy to making it a $100 billion economy, and Visakhapatnam fuel the rest of the state of Andhra Pradesh, and we are committed to that vision as far as the India government is concerned. So we will bring investments across sector. It's not only IT, we will double down on pharma. We see a lot of potentials in MSME, a lot of discussions around even basic manufacturing. So we are going to double down. The airport works are going fast. But there's greater responsibility on Bharat to bring the connectivity. I think he's yet to realize he became an MP. Because in the past he also used to complain, now also he seems to be complaining. So now it's his responsibility to get the connectivity. It's his responsibility as an MP to ensure that the airport is built on time. And in the car, on the way here, we also discussed, we said that both of us will take equal responsibility of attracting investments, and my doors are always open in terms of bringing those investments to the state of Andhra Pradesh and more so Visakhapatnam. And no second thought. వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ లండన్ టూర్ ఖరారైంది. వచ్చే నెల 3న తన సతీమణి భారతితో కలిసి జగన్ లండన్ కు వెళ్లనున్నారు. సెప్టెంబర్ 25 వరకు జగన్ దంపతులు లండన్ లోనే ఉంటున్నారని తెలుస్తోంది. కాగా జగన్ విదేశీ పర్యటనకు ఇటీవల సిబిఐ కోర్టు అనుమతించింది. గత 19 సంవత్సరాలుగా వినుకొండలోని ఆజాద్ నగర్ కాలనీకి మౌలిక వసతులు లేక అక్కడ ఉంటున్న ప్రజలు తీవ్ర ఇబ్బంది ఎదుర్కొంటున్నారని సిబిఐ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ రామకృష్ణ, సిబిఐ పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి కామ్రేడ్ ముప్పాల్ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ని నేడు సచివాలయంలో కలిసి వారికి ఆజాద్ నగర్ కాలనీ సమస్యలపై వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా సిబిఐ పార్టీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ వినుకొండ నియోజకవర్గంలో ఇల్లు లేని పేద ప్రజలందరూ అన్యాయక్రాంతులై ఆజాద్ నగర్ కాలనీలో సిబిఐ పార్టీ ఆధ్వర్యంలో 2026లో భూ పోరాటం చేసి సుమారు 6,000 ఇల్లు నిర్మించుకొని ఉన్నారని, నేటికి వీరు ఇక్కడ ఇల్లు నిర్మించుకొని 19 సంవత్సరాలు అవుతున్నా కాలనీ ఎటువంటి అభివృద్ధికి నోచుకోలేదని, ఈ ప్రాంతంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ప్రభుత్వం వెంటనే స్పందించి ఆజాద్ నగర్ కాలనీకి మౌలిక వసతులు అయినటువంటి కరెంటు, మంచినీరు, రోడ్లు, డ్రైనేజ్ మొదలగు సౌకర్యాలు కల్పించాలని మంత్రికి తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిపిఐ పార్టీ వినుకొండ నియోజకవర్గ కార్యదర్శి బూదార్ శ్రీనివాసరావు, పట్టణ కార్యదర్శి కొలవలపూడి రాము, మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు. నాగార్జున సాగర్ 26 గేట్లు ఎత్తివేత. నాగార్జున సాగర్ జలాశయానికి వరద కొనసాగుతోంది. అధికారులు 26 కష్టు గేట్లను ఎత్తి 2.60 లక్షల క్యూసెక్ల నీటిని దిగువ విడుదల చేస్తున్నారు. పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులకు గాను ప్రస్తుతం 590 అడుగులుగా ఉంది. ఇన్ఫ్లో 3,39,005 క్యూసెక్లు కాగా అవుట్ఫ్లో 3,39,005 క్యూసెక్లుగా కొనసాగుతోంది. రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో విధులు నిర్వహిస్తున్న పదోన్నతులు పొందిన పలువురు నాన్ క్యాడర్ ఎస్పీల బదిలీ మరియు పోస్టింగ్ ఇస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. వినుకొండ పట్టణం నర్సాపేట రోడ్డు నందు గల మహాత్మా జ్యోతిరావు బాపులే ఆంధ్రప్రదేశ్ వెనుకబడిన గురుకుల పాఠశాల గురువారం క్రీడారంగంలో హాకీ మాంత్రికుడైన ధ్యాన్చంద్ యావత్ దేశం గుర్తుంచుకోవాలని ప్రతి ఏటా ఆయన పేరు మీదుగా క్రీడలు జరుపుకుంటున్నాము. అదేవిధంగా ఈ క్రీడా దినోత్సవ సందర్భంగా పాఠశాలలోని క్రీడా విద్యార్థులందరూ వాళ్ళ యొక్క ప్రతిభను ఉపయోగించి భావి పౌరులకు స్పోర్ట్స్ పట్టాలను డ్రాయింగ్ విధానంలో చక్కగా వేయడం జరిగింది. ఆ విద్యార్థుల్లో కొంతమందిని సెలెక్ట్ చేసి ఫీల్డ్ మెమెంటో ఇవ్వడం జరిగింది. పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు వెంకటేశ్వర ప్రసాద్, ఏటీపీ రాధా, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఇంకా ఇలాంటి అవకాశాలు ప్రతి విద్యార్థి ఉపయోగించుకోవాలని విద్యార్థులకు ప్రోత్సాహంలో భాగంగా పీఈటీ జోనా నాయక్ మెమెంటో షీల్డ్ను అందజేయడం జరిగింది. వైసీపీకి మరో బిగ్ షాక్. 2 వైసీపీ ఎమ్మెల్సీలు రాజీనామా. ఎమ్మెల్సీలు కరి పద్మశ్రీ, కళ్యాణ చక్రవర్తి మండల చైర్మన్ కు రాజీనామా లేఖలు ఇవ్వడం జరిగింది.
ది రన్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి ది రన్ న్యూస్ లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. వినుకొండ నియోజకవర్గ ప్రజానికానికి గొప్ప శుభవార్త. 4 తరాల అనువంశిక సిద్ధ వైద్యం ద్వారా డాక్టర్ షేక్ మస్తాన్ వలి మొండి వ్యాధులైనటువంటి సోరియాసిస్, షుగర్, బొల్లి, అన్ని రకముల చర్మ వ్యాధులు, హెచ్ఐవి, ఎయిడ్స్, వైరల్ లోడ్ను తగ్గించి CD4 కౌంట్ను పెంచబడును. మనుల వంటి ఔషధ యోగాల ద్వారా ఆరోగ్యవంతమైన జీవితం పొంది ఉన్నారు. లివర్, కిడ్నీ, ఊపిరితిత్తులు, నడుముల నొప్పులు, మోకాలు నొప్పులు సంబంధించిన అన్ని వ్యాధులు చూడబడును. మెదడులో వచ్చు అన్ని వ్యాధులు, చిన్నపిల్లలకు వచ్చే సచ్చువాతం, అమ్మవాతం, నెమ్ము, ఆయాసం, ఆస్తమా మొదలగు అన్ని రకాల వ్యాధులకు అధునాతన వైద్యం సిద్ధ వైద్యం. షుగర్ వల్ల వచ్చే అన్ని సమస్యలకు చక్కటి పరిష్కారం లభించును. క్యాన్సర్కి ప్రత్యేకంగా చూడబడును. సంప్రదించవలసిన మా అడ్రస్ వినుకొండ, వెల్టూర్ రోడ్, శ్రీనివాస క్లినిక్, డాక్టర్ షేక్ మస్తాన్ వలి. సెల్ నంబర్ 7013922141 9492901 472.